హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల బకాయిల చెల్లింపులపై అయితే ఏపీ ఉద్యోగ సంఘ నేత కీలక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. సో ఆయన మాట్లాడిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఆయన ఏమేమి మాట్లాడారు, ఏమనే పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉపాధ్యాయులతో మరుగుదొడ్డు ఫోటోలు తీయిస్తూ ఉన్నారు. మద్యం దుకాణం దగ్గర కాపలా పెట్టారు. అలాగే సకాలంలో రాని జీపీఎఫ్ పీఎఫ్ డబ్బు అని ఎవరంటున్నారంటే ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ అయితే ఈ విధంగా అంటున్నారండి. ఉద్యోగుల తరఫున మాట్లాడుతూ ఆయన ఈ విధంగా ఎన్నికల ఉపాధ్యాయులందరినీ కూడా ఎన్నికలకు దూరం చేసేందుకు బోధనేతర పనిగా పేర్కొన్న ప్రభుత్వం పాఠశాలల్లో మరుగుదొడ్లు ఫోటోలు తీయిస్తోందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య పూర్వ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ అయితే ఆవేదన వ్యక్తం చేశారండి. సో ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలి అన్నారు. అది బోధనేతర కార్యక్రమం అని అంటున్నారు. కాకపోతే మరుగుదొడ్లు ఫోటోలు తీపించిన అది బోధనేతర కార్యక్రమం కాదా అని వరప్రసాద్ ప్రశ్నించి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు బోధనేతర పని అయిన ఆయన మరుగుదొడ్లు, మధ్యాహ్నం భోజనాల ఫోటోలు, నాడు నేడు పనుల సంగతి ఏంటి, అవి బోధనేతరం కాదా అని ప్రశ్నించడం జరిగింది. ఇక కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలా పెట్టడం వల్ల అయితే ఆయన ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. సో అది కూడా బోధనేతర పనే కదా అని అంటున్నారు. ఈ 5 ఏళ్లలో కొత్త నియామకాలు అంటే కొత్త రిక్రూట్మెంట్ చేపట్టకపోవడంతోనే ఉపాధ్యాయులపై పని భారం పెరిగింది. సో ఉండే వాటితోనే అంటే జనాలు పెరుగుతున్న కొద్దీ టీచర్లు కూడా పెరగాలి, కానీ ఉండేవారితోనే పని చేయించడం, కొత్తగా రిక్రూట్ చేయకపోవడం వల్ల ఉద్యోగులకు తీవ్రమైన ఒత్తిడి ఉంది అని అయితే అంటున్నారు. జీతాలు చెల్లించడంలోనూ ఈ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది అని అయితే చెప్తున్నారు. కొంతమంది ఉద్యోగులు తమ పిల్లల పెళ్లిళ్ళు, ఉన్నత చదువుల కోసం పీఎఫ్ జీపీఎఫ్ అడ్వాన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్నా అవి రావాల్సిన టైంలో అందక వాటిని వాయిదా వేసి ఫలితంగా ఇబ్బందులు తప్పలేదండి వారికి. సో ఒకరు వాయిదా వేసుకుంటే ఒకరు అప్పు తీసుకొచ్చుకొని అధిక వడ్డీ ఇంట్రెస్ట్ రేట్తో అప్పు తెచ్చుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు అంటున్నారు. ఉన్నత చదువులు చదివే పిల్లలకు ఫీజులు చెల్లించేందుకు అప్పులు కూడా వారు చేసి అప్పుల పాలైపోయారు. వారి జీవితం వ్యర్థం అయిపోయిందని కూడా మాట్లాడారు. అలాగే మధ్యంతర భృతి కంటే తక్కువగా ఫిట్మెంట్ ఇచ్చి దేశ చరిత్రలోనే నిలిచిపోయారు అని అయితే అంటున్నారు. 2018 నుంచి డిఏ బకాయిలు చెల్లించడం లేదు. 184 నెలల బకాయిలు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంది, మరి పీఆర్సీ బకాయిలు ఏంటి అని అయితే ప్రశ్నించడం జరిగిందండి. సో పోరాటాలు అయితే ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నామని, ప్రతిరోజు ఎక్కడో చోట ఉద్యోగుల డిఏ పీఆర్సీ గురించి ప్రతిరోజు అడగని వారంటూ లేరు. మరి ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందా లేదా, అసలు ఏంటి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. సో ఒకవైపున 7,000 కోట్లు నిధులకు సమకూర్చడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఇవాళ రేపు మనకు ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజుల్లో జమ చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఫ్రెండ్స్. సో ఏమున్నా కూడా ఎలక్షన్స్ తర్వాత అయితే చెల్లించే అవకాశాలు ఉన్నాయి. బట్ చూడాలి, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.